హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఓరగల్ అమ్మాయినండి. ఈరోజు మనము అమ్మవారిని అలంకరణలో మరొక రకమైన అలంకరణతో మీ ముందుకు వచ్చానండి. అమ్మవారిని మనం శ్రావణ మాసం వచ్చిందంటే డిఫరెంట్గా అలంకరణ చేసుకుంటాం కదా అండి. ఇప్పుడు ఇది ఒక అలంకరణతో మీ ముందుకు వచ్చాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన మా ఛానల్ ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు కానీ మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి ఎలా ఉందనేది. ఇప్పుడు నేను ఇక్కడ గద్దె బౌల్ అంటే ఐస్ క్రీమ్ కప్స్ లాంటి బౌల్స్ ఉంటాయి కదా అండి, అలాంటి బౌల్ తీసుకున్నానండి. అదే కాకుండా నార్మల్ బౌల్ అయినా తీసుకోవచ్చు. అది తీసుకొని 2 టైప్ ప్లాస్టర్స్ అన్ని స్టిక్కరింగ్ చేసేసుకున్నాను. 2 రోస్ వేసుకున్నానండి. తర్వాత నేను మిర్రర్స్ తీసుకున్నానండి. ఆ మిర్రర్స్ని ఒక్కొక్కటిగా స్టిక్కరింగ్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనకి స్క్వేర్ షేప్లో కాకుండా దాన్ని ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే లుక్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా స్టిక్కర్ అనేది చేసుకోవాలండి. మనకి ఆడవాళ్ళకి ఎలా ఉంటుందండి, ఇంకా అమ్మవారి పూజలు శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా ఏదో చేయాలి, ఎంత చేసినా ఇది తక్కువే అనిపిస్తూ ఉంటుంది, ఇంకా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటిగా మనము వారానికి ఒక రకంగా అమ్మవారిని మనం ప్రతి శుక్రవారం ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన డెకరేషన్ తోటి అమ్మవారిని ఇలా అలంకరణ చేసుకుంటే మనకి సంతోషంగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. చూడండి, నేనైతే ఇలా ఒక రో మొత్తము స్టిక్కరింగ్ చేసేసుకున్నానండి. మిర్రర్స్ ఇవి మామూలుగా గ్లాస్ మిర్రర్స్ కాదండి, నార్మల్ మిర్రర్స్ అండి. గ్లాస్ అయితే కొంచెం అతకనికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, తీసేటప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది. చూడండి, ఇలా 3 లేయర్స్ వచ్చింది. ఎంత బాగా కనపడుతుందో చూడండి. బౌల్ అనేది ఎలా కనపడుతుంది చూడండి. అందులో అన్ని షేడర్గా తిప్పుతూ ఉంటుంటే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. కింద కూడా నేను చిన్నగా స్టిక్కర్స్ వేసేసుకొని దానికి కూడా మనం కిందికి వచ్చిన కొద్దీ మిర్రర్స్ అనేది తక్కువగా అయిపోతాయి, కొన్ని పడతాయి అన్నమాట. ఇంకా అలా స్టిక్కరింగ్ చేసుకున్నాక బౌల్ చూడండి, పైన షార్ప్గా మనకి దీన్ని చూస్తుంటే మనకి ఏం గుర్తొస్తుందండి, ఒకసారి ఏం గుర్తొస్తుంది అనేది నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఎలా ఉంది? ఇలా నేను డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నా దగ్గర చిన్న గంటలు లాంటివి ఉన్నాయండి, వాటిని కూడా ఇలా పెడితే ఇంకా బాగా అనిపిస్తుంది కదా అని ఒకసారి అయితే పెట్టి చూశాను. నచ్చితే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా చేసినాక బౌల్లోకి రైస్ తీసేసుకొని అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని ఇంకా మనము పూలతో అలంకరణ చేసుకుంటే ఎంత చక్కగా అమ్మవారు కనబడుతున్నారో చూడండి. బౌల్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఒక టైంలో మనకి అప్పుడు కుంకుమల్లీలు ఇలాంటివి వచ్చేది, ఐడియా ఉందా అండి? అలా వస్తుంది లుక్ అనేది, ఎంత చక్కగా ఉంది. ఇలా డిఫరెంట్ మోడల్స్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆ గంటలు అనేది తీసేసాను. ఎలా ఉందనేది చూడండి పిక్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.